ఏదైనా శ్రమ కావచ్చు, అది ఆర్థిక పరమైనదైనా, అది పిల్లల పరమైనదైనా, అది భర్త పరంగా కావచ్చు, అది కుటుంబంలో కావచ్చు, అది ఆర్థిక సంబంధమైనది కావచ్చు, అది ఆధ్యాత్మిక సంబంధమైనది కావచ్చు. ఏదైనా నీకు శ్రమ సంభవించినప్పుడు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. అసలు శ్రమ ఎందుకు సంభవిస్తున్నదంటే నీలో ప్రార్థన తక్కువైంది కాబట్టి, నువ్వు దేవునితో మాట్లాడడం తక్కువైంది కాబట్టి, నువ్వు దేవుణ్ణి దూరం పెట్టినావు కాబట్టి, నువ్వు దేవునిలో గడుపుతలేవు కాబట్టి నీకు శ్రమ సంభవిస్తున్నది. అలా శ్రమ సంభవించేది ఎందుకంటే నిన్ను పడగొట్టడానికి కాదు, కానీ నిన్ను ప్రార్థనలో నిలబెట్టడం కోసం మాత్రమే. హల్లెలూయా! నిన్ను ప్రార్థనలో నిలబెట్టాలి. మనకు శ్రమ వస్తే కానీ మనం ప్రార్థన చేయం, ఆపద వస్తే కానీ ప్రార్థన చేయరు చాలామంది. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆపదను ఏం చేస్తున్నాడు? నీలోకి అనుమతిస్తున్నాడు. వీళ్ళేమనుకుంటారంటే ఆపద వచ్చేసిందంటే దేవుడు ఏం చేస్తున్నాడని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు దేవునికి. కానీ భక్తుడు అంటున్న మాట ఏంటంటే ఆపదలు వచ్చేది ఎందుకు, రోగాలు వచ్చేది ఎందుకు, వేదనలు వచ్చేది ఎందుకు, బలహీనతలు ఎందుకు సంభవిస్తున్నాయంటే నీ ప్రార్థనా జీవితాన్ని రేపడానికి. హల్లెలూయా! నిన్ను ప్రార్థనలో బలపరచడానికి, నిన్ను ప్రార్థనలో ఉజ్జీవింపజేయడానికి. హిజ్కియాకు ఒక రోగం వచ్చేసింది, మరణకరమైన రోగం. మరణకరమైన రోగం రాగానే దేవుణ్ణి నిందించలేదు, దేవుణ్ణి గాయపరచలే, దేవుణ్ణి అవమానపరచలే, దేవుణ్ణి బలహీనపరచలే, దేవుణ్ణి శోధించలేదు. కానీ ఏమంటున్నాడంటే గోడ తట్టు తిరిగి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా! ప్రార్థన చేస్తున్నాడు గోడ తట్టు తిరిగి. మరలా దేవుడి దగ్గర నుంచి సమాధానము వచ్చేంత వరకు కూడా ప్రార్థన ఆపట్లే, దేవుడితో మాట్లాడడం ఆపట్లే. నీవు కూడా నీకు శ్రమ సంభవించినప్పుడు, నీకు వేదన సంభవించినప్పుడు, నీకు బలహీనత వచ్చినప్పుడు, నువ్వు తట్టుకోలేని పరిస్థితి, నీకు దరిద్రత వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. హల్లెలూయా! ప్రార్థన చేయాలి. హిజ్కియా ఏం చేస్తున్నాడంటే కన్నీళ్లు విడిచుచు. ఎలాంటి ప్రార్థన? కన్నీటి ప్రార్థన. దేవుని హృదయాన్ని కనికరము కలిగిన హృదయముగా మార్చగలుగుతుంది. హల్లెలూయా! దేవుని సింహాసనాన్ని కదిలించగలుగుతుంది. ఆ కన్నీటి ప్రార్థన చూసి దేవుడు మళ్ళీ యేషయ్యను పంపించమంటున్నాడంటే ఇదిగో నీకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నా. ఆయా సందర్భాలలో మన పనులు అయిపోయినాయి అనుకుంటాం, మన ఉద్యోగంలో వ్యాలిడిటీ అయిపోయింది అనుకుంటాం, మన వ్యాపారం ఇక క్లోజ్ అయిపోతుంది కావచ్చు అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడట? 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన వాడు. నీ యొక్క ఉద్యోగ వ్యాలిడిటీ, నీ వ్యాపార వ్యాలిడిటీ, నీ యొక్క ఆయుష్ ప్రమాణాన్ని, నీ యొక్క ఆరోగ్యాన్ని కూడా దేవుడు పొడిగించేవాడై ఉన్నాడు. హల్లెలూయా! చాలామంది అనుకుంటారు. మరి ఆ స్వరము వినబడ్డది ఎక్కడి నుంచి అంటే యెషయిలో నుంచి వినబడుతున్నది. ఏమని? నీకు మరణకరమైన రోగం వచ్చింది బిడ్డ అనగానే ఏడ్చుకుంటూ దుఃఖపడుతూ కుటుంబ సభ్యులను ముందర పెట్టుకొని ఏడుస్తూ దేవుణ్ణి ఏం చేసినాడు దేవుడని దేవుని గాయపరచడమో లేకపోతే ఇంకోటో చేయలే. కానీ గోడ తట్టు తిరిగి అంటే దేవుని తట్టు తిరుగుతున్నాడు. హల్లెలూయా! నువ్వు ఆయన తట్టు తిరిగితే ఆయన నీ తట్టు తిరుగుతాడు. మనం ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. ఎప్పుడైతే హిజ్కియా దేవుని తట్టు తిరిగినాడో దేవుడు ఆయన తట్టు తిరిగి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన వాడు నిన్న నేడు నిరంతరము సజీవుడై ఉన్నాడు, మారని దేవుడై ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా! అదే దేవుడు నీలో నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ప్రార్థన కోరుకుంటున్నాడు. సమస్య వచ్చేది ఎందుకట? మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అంటే శ్రమ సంభవిస్తే ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తాం. మరి శ్రమ సంభవించేది ఎందుకు? నీకు ప్రార్థనా జీవితాన్ని నేర్పడం కోసం. హల్లెలూయా! ఇంకా చదువుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనం.
ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. చాలు మొర్రపెట్టిరి. హల్లెలూయా. ఏం చేస్తున్నారట? ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దగ్గరకు రాగానే ఐగుప్తీయులు ఎక్కడొస్తున్నారట? వాళ్ళ వెనుక వచ్చుట చూచి. ఎవరు వెనుక వస్తున్నారు? ఇశ్రాయేలీయుల వెనుకనే వస్తున్నారు. హల్లెలూయా. ముళ్ళు ఎక్కడ పెడతాడు నీకు? నీ వెనకనే పెట్టేస్తాడు. చాలామంది అనుకుంటారు, ఎందుకు నాకు దేవుడు ఇంకా నాలో ఉన్న బలహీనతను తొలగించట్లే, ఎందుకు నాలో ఉన్న పీడత్వాన్ని తొలగించట్లే, ఎందుకు నాలో ఉన్న రోగమును తొలగించట్లే. హల్లెలూయా. ఎక్కడ పెట్టేసినాడు వీళ్ళకు? ఇశ్రాయేలీయులకు ఎక్కడ ఉన్నారు? ఈ యొక్క ఐగుప్తీయులు వెనుకనే ఉన్నారు. నీకు కూడా ఎక్కడ ఉంటారంటే వెనుకనే ఉంటారు. మరి వాడు లేకపోతే నువ్వెక్కడ ప్రార్థన చేస్తావు? నువ్వెక్కడ దేవుని వెంబడిస్తావు? నువ్వెక్కడ దేవుని గణపరుస్తావు? నువ్వు గణపరచలేవు. ఒకడున్నాడు, వాడు ఎప్పటికీ నిన్ను పొడుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. దేవునికి తెలవకుండా ఇశ్రాయేలీయులను వాళ్ళు వెంబడించట్లేదు. హల్లెలూయా. దేవునికి తెలుసు నీకు సమస్య వచ్చేది తెలుసు, నువ్వు బలహీనత వచ్చేది తెలుసు, నీకు వేదన వచ్చేది తెలుసు, నీవు కన్నీరు వార్చేది దేవునికి తెలుసు. హల్లెలూయా. వాటన్నిటిని ఎందుకు సంభవింపజేస్తున్నాడంటే, ఇశ్రాయేలీయులు ఏమనుకుంటున్నారంటే ఆ యొక్క ఫరో వెంబడించగానే ఆ ఐగుప్తీయులు వెంబడిస్తుంటే మొర్ర పెట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు కూడా ఎందుకు సమస్యల మధ్యలో నిన్ను నిలబెడుతున్నాడంటే, నీవు నీ ఇంటి వారందరూ దేవునికి మొర్ర పెట్టాలి. ఆ మొర్ర పెట్టిన మొర్ర దేవుడు విని ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి నిన్ను ముందుకు నడిపించాలనేదే దేవుని యొక్క ప్రధాన ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా.